మేడ్చల్లోని శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాఠశాలలో ఫర్నిచర్ను బీజేవైఎం ఎస్ఎఫ్ఐ ధ్వంసం చేసింది. మృతి చెందిన అఖిల కుటుంబానికి న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది. పాఠశాలలోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖిల ఆత్మహత్య కాదు, శ్రీ చైతన్య హత్య అంటూ ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. విద్యార్థిని కుటుంబానికి 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. జిల్లా విద్యాధికారి దిగి రావాలని నినాదాలు చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేడ్చల్ పట్టణంలో శ్రీ చైతన్య విద్యా సంస్థలో చదువుతున్నటువంటి అఖిల ప్రియ అనే అమ్మాయిని ఫీజు కోసం మానసికంగా ఇబ్బంది గురి చేసిన సందర్భంలో అమ్మాయి చనిపోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మేడ్చల్ యొక్క శాఖ మీద సుమారు 3.5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈయన ఐటీ ఇవాళ 80,000 రూపాయలు ఫీజు తీసుకుంటున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కడ చూపించడం లేదు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంత ఫీజు తీసుకుంటున్నారు, వీళ్ళు ఎన్ని జీతాలు ఇస్తున్నారు, జీతాలు ఇచ్చేది 30,000, రాసేది 60,000, ప్లే గ్రౌండ్ లేకుండా, బాత్రూమ్ లేకుండా, సరైన వెలుతురు లేకుండా ఈ విద్యా సంస్థ నడిపిస్తున్నారు. కాబట్టి ఈఓ గారు అన్ని చూస్తూ తాను లంచాలు తీసుకుంటూ ఈ సమస్యను వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి విద్యా డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ పైన కూడా చర్య తీసుకోవాలి. ఈ చనిపోయినటువంటి అమ్మాయికి 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. లేనట్టయితే ఈ సమస్య ముంగట ఎన్ని రోజులైనా కూర్చొని హంగర్ స్ట్రైక్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. శ్రీ చైతన్య స్కూల్లో అఖిల అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. అమ్మాయిని అందరి ముందర ఫీజు కోసం డిస్కస్ చేసేసరికి చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో దీనికి రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా స్కూల్ కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ తీసుకోవాలనేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడైనా సరే స్కూల్స్ లో ఫీజు అనే విషయాన్ని స్టూడెంట్స్ తో డైరెక్ట్ గా డిస్కస్ చేయాల్సింది సిచ్యువేషన్స్ లేనే లేవు. అవి ఎప్పుడో ఓల్డెన్ టైమ్ లో ఉండేటివి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో మాత్రం ఫీజు కోసం పిల్లల్ని అడగాల్సిన అవసరమే లేదు. శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి గారి వేధింపుల వల్ల ఒక విద్యార్థి నిండు ప్రాణం అఖిల అనే విద్యార్థి ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ యొక్క విద్యార్థిని ప్రిన్సిపల్ రోజు ఫీజు గురించి వేధింపులు చేయడం వల్ల ఆ యొక్క విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పాఠశాల పైన మరియు ప్రిన్సిపల్ పైన వెంటనే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. వెంటనే ఎంఈఓ గారు, డిఓ గారు ఈ యొక్క పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. వీళ్ళు నడిపేది పాఠశాల కాదు, వీళ్ళు కేవలం వ్యాపారం చేసుకుంటూ మాత్రమే విద్యార్థులను బలిగొనడానికి మాత్రమే ఈ యొక్క స్కూల్ నడిపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని చెప్పేసి బీజేవైఎం గా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు సంతోష్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. మేడ్చల్ మండలంలో శ్రీ చైతన్య పాఠశాలలో నిన్న 10వ తరగతి చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఫీజు కట్టలేదని చెప్పేసి ఈ రోజు పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్ వీళ్ళందరూ కలిసి ఫీజు కట్టలేదని చెప్పేసి విద్యార్థుల దగ్గర లేపి మీ అమ్మ నాన్న ఫీజు కట్టలేదని చెప్పేసి ఇన్స్టెంట్ గా ఫీల్ చేసి ఈ రోజు హత్య చేసిన శ్రీ చైతన్య పాఠశాల. ఈ రోజు ఇది హత్య, అమ్మాయి హత్య కాదు. ఈ రోజు శ్రీ చైతన్య హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు శ్రీ చైతన్య పాఠశాలల్లో ఫీజు కట్టలేదని చెప్పేసి లక్షల్లో ఫీజులు పెంచేసి ఫీజు కట్టలేదని చెప్పి హత్య చేసేటట్టు ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు ఫీజు కట్టలే హత్య చేసిన ఘనత ఈ రోజు శ్రీ చైతన్యకే దక్కుతుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. నిన్న మొన్న ఈ రోజు
ద క్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫీజు కోసం వేధించారు. ఆ ఘటన మరవక ముందే ఈరోజు శ్రీ చైతన్య పాఠశాలలో ఫీజు కోసం వేధించి ఈరోజు అమ్మాయి ఆత్మహత్య చేసుకునే విధంగా టార్చర్ పెట్టిన యజమాని వెంటనే అరెస్టు చేయాలి. అదేవిధంగా శ్రీ చైతన్య పాఠశాలల్లో లక్షల్లో ఫీజులు పెట్టి విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న శ్రీ చైతన్య గుర్తింపు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేడ్చల్లోని శ్రీ చైతన్య పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాఠశాలలో ఫర్నిచర్ను బీజేవైఎం ఎస్ఎఫ్ఐ ధ్వంసం చేసింది. మృతి చెందిన అఖిల కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మేడ్చల్ శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా రెండు సంఘాలు బీజేవైఎం ఎస్ఎఫ్ఐ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఈరోజు స్కూల్ క్యాంపస్ లోకి చొరబడి క్యాంపస్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేసి యాజమాన్యాన్ని ప్రశ్నించి స్కూల్ లైసెన్స్ ని రద్దు చేయాలి, అనుమతి లేకుండా ఈ స్కూల్ ని ఇక్కడ రన్ చేస్తా ఉన్నారు. ఈ రోజు 10వ తరగతి విద్యార్థిని అలేఖ్య చనిపోవడానికి కారణం స్కూల్ యాజమాన్యమే. స్కూల్ యాజమాన్య బాధ్యతలుగా చేసి వాళ్ళందరిపైన కేసులు నమోదు చేయాలంటూ డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఎస్ఎఫ్ఐ పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పూర్తిగా శ్రీ చైతన్య స్కూల్ కి సంబంధించి ఫర్నిచర్ ధ్వంసం చేసి ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్లి ప్రిన్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేసి ఇమీడియట్ గా ప్రిన్సిపల్ పైన కేసు నమోదు చేసి ఈ రోజు అమ్మాయిని అందరి విద్యార్థుల ముందు అవమానపరచడము, ఫీజు విషయంలో పదే పదే తోటి విద్యార్థులతో కలిపి అవమానించడం కారణంగా ఈ రోజు అమ్మాయి అవమానాన్ని తట్టుకోలేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది శ్రీ చైతన్య యాజమాన్యం హత్య చేసిందే తప్ప విద్యార్థి చేసుకున్నటువంటి ఆత్మహత్య కాదు. అనేక మంది విద్యార్థుల పాలిట శాపంగా మారింది ఈ శ్రీ చైతన్య నారాయణ యాజమాన్యాలు. ఒక్క విద్యార్థి ఫీజు కట్టనంత మాత్రాన వీళ్ళ కాలేజీలు ఏమన్నా అరిగిపోతా ఉన్నాయా లేదా పూర్తి స్థాయిలో పడిపోతా ఉన్నాయా? కోట్లాది రూపాయలుగా అక్రమంగా డబ్బులు వసూలు చేసినటువంటి శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు ఒక్క విద్యార్థిని ఫీజు కట్టకపోతే ప్రేయర్ లో ఇంతమంది విద్యార్థుల ముందు అవమానించి వారిని తీవ్రంగా మనోవేదనకు గురి చేయడంతో ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడము, అనంతరం అక్కడి నుంచి యశోద ఆసుపత్రికి తరలించిన తర్వాత ట్రీట్మెంట్ పొందుతుండగా దీని అమ్మాయి మృతి చెందినట్టు కూడా వైద్యులు ప్రకటించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నిగా వెలిపించుకొని ఈ రోజు తన కూతురు చనిపోవడానికి కారణం శ్రీ చైతన్య యాజమాన్యం అంటూ నేను ఆందోళన దిగినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఈ రోజు విద్యార్థి సంఘాలందరూ కూడా వెళ్లి స్కూల్ ముందు బైఠాయించి కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేసి లోపలికి వెళ్లి పూర్తిగా ఫర్నిచర్ ధ్వంసం చేసి శ్రీ చైతన్య కాలేజ్, స్కూల్, శ్రీ చైతన్య పేరు మీద ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా రద్దు చేసి తెలంగాణ తల్లిదండ్రుల పిల్లల్ని కాపాడాలి. అన్ని క్యాంపస్ లో ఫుడ్ సరిగ్గా లేక, సరైనటువంటి ఫెసిలిటీస్ సరిగ్గా ఇవ్వక, కేవలం చదువుల విషయంలో, డబ్బుల విషయంలో వీళ్ళు ఒత్తిడి చేయడమే తప్ప కానీ పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని వాళ్ళని ఎలా బిహేవ్ చేయాలి, ఎలా వ్యవహరించాలి అంటూ కూడా కనీసం జ్ఞానం లేకుండా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు వేరింత సాగుతా ఉన్నాయి. ఈ రోజు చనిపోయినటువంటి కుటుంబానికి 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి, ఇంట్లో ఉన్నటువంటి ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఈ ఘటనకు కారకులైనటువంటి ప్రిన్సిపాల్, శ్రీ చైతన్య యాజమాన్యం వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి ఈ ఇన్స్టిట్యూషన్స్ ని పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగి రైడ్స్ చేసి అనుమతి లేకుండా శ్రీ చైతన్య కాలేజీలు ఎన్ని రన్ చేస్తా ఉన్నారు, ఎంతమంది విద్యార్థులని ఇలా అవస్థలకు గురి చేస్తా ఉన్నారు. ఈ రోజు అమ్మాయి చనిపోవడానికి కారకులైనటువంటి ఈ అందరి అధ్యాపకుల్ని, ప్రిన్సిపల్ ని, వైస్ ప్రిన్సిపల్ ని, మేనేజ్మెంట్ అందరినీ కూడా కేసు నమోదు చేసి వారిని శిక్షించి ఇమీడియట్ గా వీళ్ళ లైసెన్స్ ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాత్రం ఇంకా విద్యార్థి సంఘాలు అక్కడ ఆందోళన కొనసాగిస్తా ఉన్నాయి. మరి అక్కడ ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి వచ్చారా? దీనిపై యాజమాన్యం ఇప్పటికైనా స్పందించిందా? విద్యార్థి సంఘాలు అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అప్పటికి జరగాల్సినటువంటి నష్టం పూర్తిగా జరిగిపోయింది. క్యాంపస్ లోపలికి విద్యార్థి ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ లోపలికి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసి ప్రిన్సిపాల్ ఎక్కడున్నాడో దానికి సమాధానం ఇవ్వాలి. ఈ రోజు చనిపోవడానికి పూర్తి బాధ్యత మీరే వహించాలి. అమ్మాయిది ఆత్మహత్య కాదు, మీరు హత్య చేశానని మీరు పోలీసుల ముందు అంగీకరించాలి. వీరిపైన కేసులు నమోదు చేయాలి. విద్యాశాఖ రంగంలోకి దిగి ఈ శ్రీ చైతన్య క్యాంపస్ లైసెన్స్ రద్దు చేయాలి. దీనికి కారకులు అయినటువంటి వీరందరిపైన కేసులు నమోదు చేయాలంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తూ ఇంకా వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా స్కూల్ క్యాంపస్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంపై మాత్రం విద్యార్థి సంఘాలు తీవ్ర ఆవేశంగా వారి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో, స్కూళ్లలో చదివి ఈ చావుల
పరిస్థితికి చేరుకుంటా ఉన్నారు. ఈ రోజు ఆత్మహత్యలు చేసుకోవడము, వీళ్లకు డబ్బులు గుంజడమే తప్ప, డబ్బులు అధిక మొత్తంలో లాగడమే తప్ప విద్యార్థులకు సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వాలనే ఒక ఆలోచన శ్రీ చైతన్య యాజమాన్యానికి లేదు అంటూ మాత్రం వీళ్ళు డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఈ విద్యార్థులందరూ కూడా చెదరగొట్టి శాంతింపజేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మొత్తానికి చైతన్య స్కూల్ యాజమాన్యంపై అయితే కేసు నమోదయ్యే అవకాశం ఉందా? ఈ ఇష్యూని బట్టి పోలీసులు డెఫినెట్ గా విద్యార్థి సంఘాల నుంచి వస్తున్నటువంటి నినాదాలని పరిగణలోకి తీసుకొని అమ్మాయి కుటుంబ సభ్యుల నుంచి ఒక ఫిర్యాదు అందితే మాత్రం యాజమాన్యం పైన కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వందలాది మంది విద్యార్థులందరూ ప్రేయర్ లో ఉన్నటువంటి సమయంలో ఈ అఖిల అనే 10వ తరగతి విద్యార్థిని కూడా 3 రోజుల నుంచి ఫీజు విషయంలో వీళ్ళు మిస్బిహేవ్ చేస్తా ఉన్నారు. అవమానపరిచే విధంగా అసభ్యకరంగా బిహేవ్ చేస్తా ఉన్నాడు ప్రిన్సిపల్. తోటి విద్యార్థుల ముందు తీవ్రంగా అవమానించడమే కాకుండా తిరిగి స్కూల్ నుంచి పంపించేసేటువంటి పరిస్థితికి ఏర్పడడంతో ఈ రోజు అమ్మాయి చనిపోయింది. దీనికి కారణం శ్రీ చైతన్య యాజమాన్యమే అంటూ మాత్రం తల్లిదండ్రులు పోలీసులకు ఒక ఫిర్యాదు అందిస్తే మాత్రం ఫిర్యాదుని పరిశీలించినటువంటి పోలీసులు ఇమీడియట్ గా శ్రీ చైతన్య యాజమాన్యం ప్రిన్సిపల్ పైన కేసు నమోదు చేసి విద్యాశాఖకు కూడా పోలీసులు ఒక లేఖను రాసేటువంటి అవకాశం ఉంది. ఈ క్యాంపస్ ఇక్కడ ఉండడం కారణంగా అనేక మంది విద్యార్థులు చనిపోయాల్సినటువంటి పరిస్థితికి ఏర్పడతా ఉంది. విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే అనుమతి లేకుండా రన్ చేస్తున్నటువంటి ఈ శ్రీ చైతన్య క్యాంపస్ ని ఇక్కడ నుంచి లైసెన్స్ రద్దు చేసి దీనికి కారకులైనటువంటి యాజమాన్యం పైన, స్టాఫ్ పైన, అధ్యాపకుల పైన కేసులు నమోదు చేయాలంటూ మాత్రం విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ వ్యక్తం అవుతా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రుల నుంచి అందేటువంటి ఫిర్యాదుని బట్టి పోలీసులు యాజమాన్యాన్ని సైతం బాధితుల కిందికి మార్చి వీళ్ళదే బాధ్యత అన్నట్టుగా మాత్రం కేసు నమోదు చేసేటువంటి ఆలోచన పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రవితేజ.